హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి. మనం పెసలతో చేస్తున్నాను. పెసరట్టు మామూలుగా బేడల కంటే పెసలతో చేస్తే పెసరట్టు కూడా టేస్ట్ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, హెల్త్ కూడా ఎంతో మంచిదండి. ఇప్పుడైతే మనము కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మనం పెసలు తీసుకున్నామండి. పెసరట్టుకి పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ వేస్తే పెసరట్టు ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలాగ పెసలు తీసుకుంటే ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకున్నాను, లేకుంటే మినిమం 8 అవర్స్ అన్నా మనం నానబెట్టుకోవాలి. ఇదైతే నేను ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో 1.5 తీసుకున్నానండి పెసలు. అలాగే ఇక్కడ క్వాంటిటీ ఇందులో 1/4 బియ్యం తీసుకున్నాను. రెండు కలిపి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్. నానబెట్టేసుకొని ఇప్పుడు మనము బాగా కడిగేసుకొని మిక్సీ కొట్టేసుకుందాము. మనము బియ్యం వేసిన మూలాన మనకి క్రిస్పీగా అంటూ వస్తుంది. కొద్దిగా పెసరట్టు మనకి పెసరట్టు కూడా బాగా వస్తుంది, మెత్తగా కాకుండా. అందుకే కొద్దిగా బియ్యం వేసుకోవాలి. ఒక 1/4, మనం ఏ క్వాంటిటీ అయినా తీసుకోండి. 1/4 బియ్యం వేసుకుంటే పెసరట్టు బాగుంటుంది. అలాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఒక 7-8 నుంచి మిర్చి వేస్తున్నాను. మనం గ్లాస్తో చెప్పినాను కదండి, అవి మనము క్వాంటిటీలో చూసుకుంటే మనకు ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటాయి పెసర్లు. అలాగే ఒక అంగుళం ముక్కంతా అల్లం వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే పెసరట్టుకి అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని మనము తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బేసుకుందాము. రుబ్బేసుకొని వెంటనే కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒక 15 to ½ అవర్ వరకు పెట్టి వేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి టైం ఉన్నప్పుడు కొట్టేసుకొని మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనము పెసరట్టు వేసుకోవచ్చు. ఒక 1 day వరకు ఉంటుంది, పాడవ్వదు. ఇప్పుడైతే నేను ఒక స్పూను సాల్ట్ వేసేస్తున్నాను. మెత్తగా రుబ్బేసుకుందాము. ఇలాగా మెత్తగా రుబ్బేసుకున్నానండి పెసరపిండిని. అయితే వాటర్ ఫస్ట్ ఎక్కువ వేసి రుబ్బొద్దండి, కొద్దిగా టైట్గా రుబ్బుకున్నాక వాటర్ వేసుకోండి. ముందు ఎక్కువ వాటర్ పోసేసుకుంటే పెసర్లు మెదగవు. ఇలాగ మనకి కావాల్సినంత మందం మనం దోశపిండిలాగా వాటర్ వేసుకొని తడిపేసుకొని పెసరట్టు వేసుకోవడమే. ఎంతో క్రిస్పీగా బాగా వస్తాయండి బియ్యం వేసిన మూలాన. ఇలాగ ఈ మాత్రం ఉంటే చాలు మనకి పిండి, ఈ మాత్రం జారుడుగా. ఇప్పుడైతే పెసరట్టు వేసుకుందాము. ఉప్మా చేసేసుకొని పెసరట్టు వేసుకుందామండి. ఉప్మా చేసుకుందామండి. పెసరపిండి ఆల్రెడీ మిక్సీ కొట్టేసినాను. ఇప్పుడు ఉప్మాకి వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, నార్మల్ మనం ఉప్మా లాగా అలాగే మినప్పప్పు కొద్దిగా. ఎక్కువ ఇందులో మిర్చి అంటూ వేయట్లేదండి, మనం ఆల్రెడీ పెసరపిండిలో వేసుకున్నాము. అలాగే మనము మళ్ళీ పెసరట్టు పైన స్ప్రెడ్ చేస్తాం కదండి, అందుకని నేను నార్మల్గా ప్లెయిన్గా చేస్తున్నాను. ఉప్మా వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అంటే ఏమో అవసరం లేదండి, కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మనం తింటా అంటే మనకి అదే తగులుతుందని నేనైతే వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి నేను. ఈ గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 5 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం లేట్ అయినా కూడా మనకి ఉప్మా స్ప్రెడ్ చేయాలి కదా పెసరట్టు పైన, అందుకని కొద్దిగా జారుడుగా ఉంటే బాగుంటుందని 1కి 5 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. 5 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. తీసుకొని బాగా తెల్లినాక మనము ఉప్మా రవ్వ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. చిన్న గ్లాసే కదా వేసుకుంది, సో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు బాగా తెల్లనిద్దాము. ఇప్పుడైతే మనకి నీళ్లు తెల్లుతున్నాయండి. రవ్వ చిన్నగా వేసుకుంటా కలుపుకుంటే మనకి ఉండలంటూ కట్టవు. ఇలాగా జస్ట్ కొద్దిగా లైట్గా స్మెల్ కోసమని కొత్తిమీర కూడా వేసినానండి. ఇలాగ మనము బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉప్మాని. ఇప్పుడైతే మనకు ఉప్మా అయిపోయిందండి. ఇలాగ ఉంటే చాలు, మళ్ళీ గట్టిగా ఉంటే వద్దు. మళ్ళీ ఒక 10 minutes ఉన్నాక ఉప్మా గట్టి పడుతుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తాము, వేసి పెసరట్టు వేసుకుందాం. ఇంకా
ఇప్పుడైతే పెసరట్టు వేసుకుందామండి. కొంచెం మందంగా వేసుకోవచ్చు, పలుచగా వేసుకోవచ్చు, మనం ఎలాగ తింటే అలాగా. కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బాగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే దోశ కూడా మళ్ళీ తిరిగేసుకొని కాల్చుకుందామండి. నేను ఇలాగే కాలుస్తాను, ఎందుకంటే మనకి ఎక్కడన్నా తిరిగేసినాక కాలకుంటే కాలుతుందండి. కొందరైతే అలాగే పూసేస్తారు, నేనైతే అలా చేయను. ఒకసారి తిరిగేసి కాల్ చేసుకొని ఇప్పుడు మనం ఉప్మా వేస్తాము. నాకు ఉప్మా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఒక్క సైడ్ అయినా వేసుకోవచ్చు, మొత్తం అయినా స్ప్రెడ్ చేయొచ్చు. వేసుకొని కొంచెం దీని మీద ఉల్లిపాయలు, అందుకే ఉప్మాలో వేయలేదండి, దీనిపైన ఉల్లిపాయలు వేద్దామని నేను ఉప్మాలో వేయలేదు. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొంచెం ఇది వచ్చేసి ఉప్మా పెసరట్టు. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము. మనం పెసరట్లోకి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుందండి. ఆల్రెడీ ఇన్స్టెంట్ అల్లం చట్నీ మన ఛానల్లో ఉంది. జొన్న దోశతో పాటు నేను డౌన్లోడ్ చేసినానండి, అప్లోడ్ చేసినాను. ఇప్పుడు వచ్చేసి మీకు కొబ్బరి చట్నీ ఒకటి చూపిస్తున్నాను. ఇలాగ కొద్దిగా కొబ్బరి వేసేసుకొని ఇలాగ 7 నుంచి 8 మిర్చి తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్లో వేపేసుకున్నాను. అలాగే కొద్దిగా 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెము చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టుకుందామండి. కొట్టేసి పోపు పెట్టేసుకుందాము. మనం ఎప్పుడు కొబ్బరి చట్నీ పప్పులు వేసి కాకుండా ఇలా కూడా వేసి చేస్తే టేస్ట్ ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి కొట్టేస్తాం. ఇప్పుడు పచ్చడి అయితే రుబ్బేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకుందాము. నార్మల్ పోపే లైట్గా వేసేసుకొని అన్నీ రెగ్యులర్గా పప్పులు వేసి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ ఉంటుంది. ఇలాగ పోపు వేసేసుకొని ఇప్పుడైతే పోపు అయిపోయిందండి. మనం ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. ఇలాగ అల్లం చట్నీ, అలాగే ఎర్రకారము, అలాగే కొబ్బరి చట్నీ, ఇలాగ 3 రకాల చట్నీతో టేస్ట్ చేయొచ్చండి. మనం మామూలుగా పెసరట్టు అంటే అల్లం చట్నీని ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అల్లం చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉప్మా పెసరట్టు నార్మల్గా ఉప్మా తినలేని వాళ్ళకి ఇలాగ చేసి ఇవ్వచ్చండి ఉప్మా పెసరట్టు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.